వాక్యాన్ని మన పిల్లలకు నేర్పించి అంటే మనం నేర్చుకుంటూ పిల్లలకు నేర్పించి నిజంగా దేవుని భయంలో మీ పిల్లల్ని పెంచండి. మీ పిల్లల ద్వారా ఎలాంటి సమస్యలు మీ కుటుంబాల్లో రావు. మీ పిల్లల ద్వారా ఎలాంటి హెడేక్స్, తలనొప్పులు మీకు రావు. ఖచ్చితంగా నిజమైనటువంటి విశ్వాసి లేకపోతే క్రైస్తవుడు చక్కటి పేరెంటింగ్ చేయగలుగుతాడు. తల్లిదండ్రులుగా చక్కగా సక్సెస్ అవ్వగలుగుతారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటిస్తాం ఇంట్లో. మనం చాలాసార్లు మన పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, నేను మీరు తప్పుగా అనుకోవద్దు. మన పిల్లలు కొన్నిసార్లు సంఘంలో లేచి అటు ఇటు తిరగటానికి, లేకపోతే అల్లరి చేయడానికి, లేకపోతే చెప్పిన మాట వినకపోవటానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ఏంటో తెలుసా? ఇంటి దగ్గర ట్రైనింగ్ లేకపోవడమే. అవునా కదా? చెప్పండి. మనం సంఘంలోకి వచ్చినాక కూర్చో అంటే పిల్లలు కూర్చోరు యాక్చువల్గా.